హాయ్, అందరికీ నమస్కారం. భారతదేశం అంతా మహిళా క్రికెట్ జట్టు అందించినటువంటి విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేటువంటి మూడ్ లో ఉంది. అత్యద్భుతంగా మహిళా జట్టు మొట్టమొదటిసారిగా ప్రపంచ విజేతగా నిలవటం, రాబోయే రోజుల్లో మెన్స్ క్రికెట్ ఏదైతే ఉందో దానితో సరి సమాన స్థాయిగా ఎదగటానికి ఇది ఒక మొదటి అడుగు అని భావిద్దాం. సో ఆ విధంగా ఎదగాలని ఈ విజయం మరి ఎంతో మందికి స్ఫూర్తి కలిగి ఎంతో మంది గొప్ప మహిళా క్రికెటర్స్ ని కూడా తయారు చేయడానికి పునాది అవుతుందని ఆశిద్దాం. కానీ నేను ఎప్పుడు చెప్పేటువంటి విధంగా అలాగే మోటివేషనల్ ట్రాప్ సిరీస్ లో మనం చేస్తున్నటువంటి వీడియోలో భాగంగా ఈ విజయాన్ని మనం చూస్తే ఎప్పుడూ కూడా విజయ క్షణాలు రావటానికి అంతకు ముందు జరిగినటువంటి అపజయాల క్రమంలో ఉన్నటువంటి మలుపు క్షణాలు. ఈ విజయం కూడా 47 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ. 1976లో ఉమెన్స్ క్రికెట్ కప్పును ప్రారంభిస్తే 1978లో మన ఇండియన్ టీం పాల్గొనడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతో మంది అమ్మాయిలు దీనికోసం పాటుపడుతూ ఉన్నారు. అనేక ఇబ్బందికర పరిస్థితుల్లో అమ్మాయిలకి క్రికెటా అనేటువంటి ప్రశ్నలు ఒకవైపు, 5 స్టార్ హోటల్స్ దేవుడెరుగు, డార్మెటరీలో పడుకోవలసినటువంటి పరిస్థితుల్లో ఈ ప్లేయర్స్ వాళ్ళు ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారో ప్రపంచానికి తెలియదు. ఖాళీ స్టేడియంలో ఎన్నో క్రికెట్ మ్యాచ్లు ఆడినటువంటి సందర్భం. ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ టికెట్స్ తర్వాత వాళ్ళ బ్యాగ్ వాళ్ళ కిట్ వాళ్ళే మోసుకుంటూ, క్రికెట్ కిట్ వాళ్ళే మోసుకుంటూ సాధారణ బోగీల్లో ప్రయాణించినటువంటి మహిళా క్రికెటర్స్ ఎంతమందో ఈ 47 సంవత్సరాల్లో. చిన్న చిన్న జాబులు, క్లర్క్స్ కానివ్వండి లేదా టీచర్స్ గా పనిచేస్తూ ఏ రోజుకు ఆ రోజు వాళ్ళు ట్రైనింగ్ వాళ్ళకు వాళ్ళే తీసుకుంటూ ఎదిగినటువంటి క్రమం ఈ రోజు ఉన్నటువంటి విజయానికి పునాది. 47 సంవత్సరాలలో ఎంతో మంది ఇటువంటి ఇబ్బందులన్నీ ఎదుర్కొని వాళ్ళు ఈ విజయానికి బాటలు వేశారు. ఇది ఒక రకంగా 3 తరాలుగా వేసినటువంటి పునాదికి ఈ రోజు వీళ్ళు సాధించినటువంటి విజయం. దీంట్లో మొట్టమొదటిగా ఈ విజయానికి పునాది వేసినటువంటి ఎంతో మందిలో కొంతమంది శాంతా రంగస్వామి, డయానా ఎడుల్జీ, మిథిలీ రాజ్ అనేటువంటి వాళ్ళు ప్రముఖంగా దీనికి ఆ పునాది వేయటంలో చాలా పాటుపడినటువంటి, అంటే ప్రతిరోజు వాళ్ళ యొక్క ప్రయాణం ఈ రోజు విజయానికి గుర్తు చేసుకుంటూ వాళ్ళు నడిచినటువంటి ప్రయాణం ఇది. 2005లో ఫైనల్ కి వెళ్ళినటువంటి మహిళా జట్టు 98 రన్స్ తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత మరలా 2017లో ఇంగ్లాండ్ చేతిలో కేవలం 8 రన్స్ తేడాతో, అంటే దగ్గర దాకా వచ్చినటువంటి విజయం చేజారిపోయింది. మరలా 2007 దగ్గర నుంచి 8 సంవత్సరాలు ఆగవలసి వచ్చింది. మరి ఈ రోజు సాధించినటువంటి విజయం 52 రన్స్ తేడాతో చిత్తు చేసి ఓడించినటువంటి సందర్భం నిజంగా డిఫరెంట్ కిక్ కదా. కానీ ఈ ప్లేయర్స్ అంతా కూడా ఎంతో కష్టపడి, చాలా మంది మిడిల్ క్లాస్ అమ్మాయిలు. ఇందులో ఒక్క సంఘటన మీకు చెప్తాను. అమన్ జాట్ అనేటువంటి ఒక అమ్మాయి ఉంది. ఆమె లారా వాల్వర్ట్, అంటే ఆ దక్షిణాఫ్రికా కెప్టెన్ వీరోచితంగా పోరాడుతున్నటువంటి సందర్భంలో క్యాచ్ పట్టుకున్నటువంటి అమ్మాయి, 1-2 సార్లు జగులై చివరిగా పట్టుకున్నటువంటి అమ్మాయి. సో అది యొక్క మ్యాచ్ కి మలుపు తిప్పినటువంటి సందర్భం. మరి ఆ అమ్మాయి ఒక సాధారణ కార్పెంటర్ కూతురు. వాళ్ళ నాయనమ్మ ఈమె ఆ ఇంటి దగ్గర పార్క్ లో క్రికెట్ ఆడుకోవటానికి ప్రోత్సహించినటువంటి ఆమె, చిన్నప్పటి నుంచి ఎంతో ప్రోత్సాహాన్ని అందించినటువంటి ఆమె. ఈ ఫైనల్ కి కొన్ని రోజుల ముందు ఆవిడ యొక్క ఆరోగ్యం చాలా క్రిటికల్ గా ఉంది. ఫ్యామిలీ అంతా రోజు హాస్పిటల్ కి తిరుగుతూ ఉన్నారు. ఈ ఫైనల్ మ్యాచ్ లో ఆమె డిస్టర్బ్ కాకూడదు అని ఆ వార్తని ఈమెకు చెప్పకుండా దాచారు. అంటే చిన్నప్పటి నుంచి ప్రోత్సహించినటువంటి వ్యక్తి హాస్పిటల్లో ఉంది. మరి ఆ సందర్భంలో ఆమె ఎలాగా రియాక్ట్ అవుతుందో అని ఆ బాధను పేరెంట్స్ దిగమింగుకున్నారు. సో ఈ విధంగా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. సో అద్భుతంగా ప్రజాస్వామ్యంలో నైపుణ్యత ఉంటే, హార్డ్ వర్క్ ఉంటే, ప్రణాళిక ఉంటే, ధైర్యం ఉంటే అవకాశాలు మనకి దగ్గరికి వస్తాయి, విజయాలు మన దగ్గరికి రావాల్సిందే అని నిరూపించినటువంటి అమ్మాయిలు వీళ్ళంతా. సో వీళ్ళు వేసినటువంటి పునాదితో మరింత ఎంతో మందికి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుకి ఇది పునాది అవుతుందని. ఎందుకంటే వీళ్ళకి ఎవరు స్పాన్సర్స్ లేరు. చాలా లిమిటెడ్ ఫెసిలిటీస్తో పెరిగినటువంటి లేదా విజయాన్ని అందుకున్నటువంటి వాళ్ళు గత 47 సంవత్సరాల్లో రకరకాల వ్యక్తులు ఈ ప్రయాణంలో నిలబడినటువంటి వాళ్ళు. కొంతమంది పేర్లు కూడా చాలా మందికి తెలియదు. అయినప్పటికీ పోరాట స్ఫూర్తితో ఈ రోజు విజయానికి వాళ్ళందరికీ పునాది వేశారు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్.